అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని బాల్యం, అల్లరి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెన్న, పాలు, పెరుగు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. వాటిని గోపికలు ఇంట్లో లేని వేళ చూసి ఇంట్లోకి జొరపడి ఉట్టి మీద పాలను, పెరుగును, వెన్నను జురుకునేవాడు. ఎత్తులో ఉన్న ఉట్టె అందకపోతే రోకలితో దానిని కొట్టేవాడు. కుండలు పగిలి పాలు, పెరుగు కింద ధారగా పడితే నోరు పట్టి తాగేవాడు. ఒక్కొక్కసారి మిత్రులను నిచ్చెనగా చేసుకొని ఉట్టిని అందుకొని ఆరగించేవాడు. సహకరించిన మిత్రులకు కూడా ముద్ద ముద్దలుగా వెన్నను అందించి ఆనందించేవాడు. గోపికలు వస్తే పరిగెత్తి పారిపోయేవాడు. ఎవరికీ అందేవాడు కాదు. ఒకవేళ అందితే ఏమీ తెలియని అమాయకుడిలా నటించేవాడు. ఆ నటనకి గోపికలు నవ్వుకునేవారు. నవ్వితే పోయిన పాలు, పెరుగు వస్తాయా? రావు కదా! అంతలోనే కోపం తెచ్చుకునేవారు. ఒకరోజు యశోద మీద మూకుముడిగా దండెత్తి కృష్ణుని అల్లరిని కథలు కథలుగా చెప్పేవారు. అమ్మా యశోదమ్మ, నీ కృష్ణుడి అల్లరిని తట్టుకోలేకపోతున్నాం. వేధించుకు తింటున్నాడు. వేగలేకపోతున్నాం తల్లి. నీ కృష్ణుణ్ణి కాస్తంత అదుపులో పెట్టుకో. లేదంటే చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే రేపల్లె వదిలి వెళ్ళిపోతాం. కట్టుకున్న ఉట్టెని తెంచేసి పెట్టుకున్న కుండల్ని పగలగొడతాడు. ఇదెక్కడి అల్లరి తల్లి? కృష్ణుణ్ణి కట్టి ఉంచుకో, లేదంటే పెట్టెలో దాచి ఉంచుకో. అంతేకాని మా ఇళ్ళ మీదకు పంపకు. అమ్మా యశోద, నీవేమిటో మా అబ్బాయి అని పొంగిపోతున్నావు. కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవు పాలు వీళ్ళకి దక్కకుండా దూడలకి వదిలేస్తున్నాడు. ఆ దూడలన్నీ వచ్చి ఆవుల పాలను తాగేస్తున్నాయి. అప్పుడు మీ వాడు ఎదురుగుండా ఉన్న చెట్టు కొమ్మ మీద ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధపడుతుంటే అతను చక్కగా నవ్వుకుంటూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు అని చెప్పింది. మరొక గోపశ్రీ, యశోద, నీకసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. అటువంటి పాలు పిల్లలందరినీ తీసుకొని వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆ కడవలను కింద పారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలు పోయాయి, కడవలు పోయాయి అంది. ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతి వంక చూసింది. నెయ్యి ఉంది. ఓసి ముచ్చ, రాత్రి నెయ్యంతా తినేసావా అని కోడల్ని పట్టుకొని కొట్టింది. గోపశ్రీలు ఈ విధంగా చెబుతుంటే యశోద వినలేక చెవులు మూసుకునేది. వెళ్ళిరండమ్మా, కృష్ణుడిని మందలిస్తాను. ఇక ముందు ఇలా జరగదని నచ్చజెప్పేది. కృష్ణుడు కనిపిస్తే కొడదామనుకునేది. కనిపించడే. కేకేసి పిలిస్తే పలకడే. ఎక్కడ దాక్కున్నాడో ఏమో ఎవరికీ తెలిసేది కాదు. తల్లి కోపం తగ్గేంత వరకు వచ్చేవాడు కాదు కృష్ణుడు. కోపం తగ్గిన తర్వాత ఆకలి అంటూ వచ్చి యశోదను పెనవేసుకుపోయేవాడు. ఆకలంటే అమ్మ ఆగుతుందా? బువ్వ తినిపిస్తూ విన్నదంతా వదిలేసేది. తన మీద తల్లికి చెప్పిన చాడీలన్నీ అబద్ధాలన్నీ నిరూపించాలనుకునేవాడు కృష్ణుడు. అందుకేం చేశాడంటే ఇంటింటా దొంగతనం చేస్తూ గోపికలకి దొరికిపోయేవాడు. కృష్ణుడు నాకు దొరికాడంటూ దొరికిన కృష్ణుడిని వెంటబెట్టుకుని గోపికలు యశోదను కలిశారు. చూస్తే యశోద దగ్గర కూడా ఓ కృష్ణుడు ఉన్నాడు. బుద్ధిగా వెన్న ముద్దలు తింటున్నాడు. ఏం చెప్పి నమ్మించాలి యశోదను? నీ కొడుకు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు, ఇదిగో వెంటబెట్టుకుని వచ్చాం చూడంటే ఏడి కృష్ణుడు? అనేక రూపాల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమై ఒక్కడై బిక్కుబిక్కుమంటూ తల్లిచాటున ఉండడం గోపికలకు చిక్కలేదు. అయోమయానికి లోనయ్యి అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయారు. గోప బాలకులు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ కృష్ణుడు బోర్లపడ్డాడు. అప్పుడు అతని పెదవులకు మన్ను అంటింది. అంటిన మన్నును చప్పరించి చూశాడు. బాగా తీయగా ఉంది. మన్నును గుప్పెడు తీసుకొని తినసాగాడు. బలరాముడు చూసి తినవద్దని చెప్పినా వినలేదు కృష్ణుడు. గోపబాలకులు కూడా కల్పించుకొని వద్దన్నారు. వింటే కదా. పైగా మరో గుప్పెడు అందుకున్నాడు. తల్లిని సమీపించి బలరాముడు గోపబాలకులు, అమ్మా, తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడు. అవునమ్మా, గుప్పిళ్ళ కొద్దీ తీసుకొని తింటున్నాడు.
వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు అన్నారు గోపబాలకులు. వారి మాటలు విన్న యశోద ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. అదిగో అక్కడ అంటూ అటుగా చూపించారు. అక్కడికి పరుగు తీసింది యశోద. మన్ను తినడం అనారోగ్యం, తినవద్దని చెబుతున్నా వినడం లేదు కృష్ణుడు. దండించాల్సిందే అనుకుంది యశోద. కృష్ణ అని గట్టిగా అరిచింది. చేతిలోని మన్నును విసిరేసి చేతిని దులుపుకొని అమాయకంగా చూశాడు కృష్ణుడు. మన్ను తినకూడదని, తింటే అనారోగ్యం అని నీకెన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకెలా చెప్పాలో నాకు తెలుసు, పద చెబుతాను. కృష్ణుణ్ణి రెక్కపట్టి లాగింది యశోద. నిన్నేం చేస్తానో చూడు బెదిరించింది. మన్ను తినలేదమ్మా, ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు. అబద్ధాలు ఆడుతున్నావు. లేదమ్మా, నేను నిజమే చెబుతున్నాను. నేను నమ్మను. నువ్వు మన్ను తిన్నావు. తినకపోతే నీ మీద చాడీలు చెప్పడం వాళ్ళకు సరదానా? నా మాట నమ్మట్లేదు కదా? సరే, నా నోరు చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు కృష్ణుడు. ఏది చూపించు అడిగింది యశోద. ముందు సన్నగా తెరిచి తర్వాత ఓ గుహలా బాగా విప్పార్చి నోరు చూపించాడు. ఆ నోటిలోకి యశోద తొంగి చూసింది. విస్తుపోయింది. భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్ర గ్రహణ నక్షత్రాలు, తారకాగణాలు, సకల చరాచర భూతజాలం, స్వర్లోక పాతాళ దిలోకాలు సహా తను నివసిస్తున్న గోకులం కూడా కృష్ణుని నోటిలో కనిపించాయి యశోదకు. దిగ్భ్రాంతి చెందింది యశోద. నోట మాట లేదు. ఏమిటిదంతా? చిన్ని కృష్ణుని నోటిలో సమస్త లోకాలు కనిపించడం ఏమిటి? ఇది కళ, నిజమా? అంతు చిక్కని ఒకానొక దశలో కళ్ళు మూసుకుంది యశోద. మాయకు లోనైంది. అప్పుడు ఆమెకు సర్వేశ్వరుణ్ణి, తన ఉనికిని అంతా విడమరచి చెప్పినట్లుగా వినవచ్చింది. అన్నిటా అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినవస్తోంది. యశోద 2 చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించింది. సమస్త లోకానికి ఆధారమైన శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడింది. శరణు వేడిన మరుక్షణం మాయ వీడిపోయింది. విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు కృష్ణుడు. నోరు మూసేశాడు. మామూలు పిల్లవాడైపోయాడు. ఏడుపు నటించాడు. యశోద తల్లి హృదయం తల్లడిల్లింది. కృష్ణుణ్ణి దగ్గరగా తీసుకున్నదామె. లాలించింది, ముద్దు చేసింది. ఏడవకు నాన్న, ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను అన్నది. కన్నీరు పెట్టుకుంది. తల్లి కన్నీరు పెట్టుకోవడాన్ని చూసి జాలి చెందాడు కృష్ణుడు. గొలుసులుగా నవ్వసాగాడు. చిన్ని కృష్ణుణ్ణి నవ్వు తొలకరిగా అనిపించింది యశోదకు. అందులో తనివి తీరా తడిసిపోయింది. ఇంతటితో శ్రీకృష్ణుని బాల్యంలో శ్రీకృష్ణుడు చేసిన అల్లరి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.